సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అనిల్ రావిపూడి అంటేనే ఒక ఫ్యామిలీ స్టార్ అని ఒక నేమ్ ఉంది. సో మెగాస్టార్ వర్సెస్ అనిల్ రావిపూడి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అనేది ఒక రూమర్ జరుగుతుంది. అది నిజమని కూడా ఒక క్లారిటీ ఉంది. సో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? స్టార్ట్ అయితే ఎలాంటి స్టోరీ చూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సార్? అనిల్ రావిపూడి ఈ మధ్య కాలంలో జక్కన్న రాజమౌళి గారి తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే వరుసగా 8 హిట్లు అంట అన్నారు. బట్ F3 F2 ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. అయితే అనిల్ రావిపూడి విషయానికి వస్తే అసలు అంటే ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా చాలా సార్లు చెప్పింది ఏంటంటే ఆయనకి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం. అవును. ఎందుకంటే నా మిత్రుడు కూడా ఒకడు ఉన్నాడు, ఆయన ఇండస్ట్రీలో ఉంటాడు. ఆయన కూడా నాకు రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టం అని అంటాడు. ఎందుకంటే మా చిన్నప్పుడు ఈ చిరంజీవి ఫ్యాన్, బాలకృష్ణ గారి ఫ్యాన్, గొడవ పడేవారు, నాగార్జున గారి ఫ్యాన్, వెంకటేష్ గారి ఫ్యాన్. బట్ ఏ ఫ్యాన్ అయినా యాక్సెప్ట్ చేసే హీరో ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. ఓకే. ఇంక మోరోవర్ రాజేంద్ర ప్రసాద్ గారికి కామెడీగా హీరో అయ్యి సుమారుగా ఒక 60-70 సినిమాలు కామెడీ స్టార్ గానే చేయడం అనేది మళ్ళీ ఇకపై భవిష్యత్తులో ఎవరు చేయలేరేమో రాజేంద్ర ప్రసాద్ గారి లాగా. ఆయన అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇకపోతే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మన తెలుగులో జంధ్యాల గారు కామెడీకి మించింది లేదు, ఎవరు లేరు. ఆ తర్వాత ఆయన శిష్యుడు ఈవి సత్యనారాయణ గారు కూడా ఒక మెయింటైన్ చేశారు. ఆ తరువాత ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక రకమైన కామెడీ, అంటే తర్వాత వివి నాయక్ గారి సినిమాలు మాస్ యాక్షన్ తో పాటు కామెడీ, అది వేరు. కానీ శ్రీను వైట్ల గారి కామెడీ అదొక డిఫరెంట్ నిజంగా చాలా సక్సెస్ అయ్యాడు ఆయన. పాపం దురదృష్టవశాత్తు ఇప్పుడు మరి లేడుగా, సరిగ్గా హిట్ రావట్లేదు. కానీ సో వీటన్నిటికి బట్టి చూస్తే అనిల్ రావిపూడి మేబీ వాళ్ళందరినీ చూసి ఇష్టపడి నేర్చుకుని ఆ ట్రాన్స్ లోకి వెళ్ళారు. కానీ ఆయన మొదటి సినిమా పటాస్ నుంచి కూడా ఒక రకమైన కామెడీతో పాటు మాస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వగలిగాడు. ఇప్పుడు రాజా ది గ్రేట్ గాని రవితేజతో ఇవన్నీ హిట్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈవెన్ భగవంత్ కేసరి కూడా చూడండి, బాలయ్య గారి ఏజ్ కు తగ్గట్టుగా కరెక్ట్ స్టోరీ. సో వెంకటేష్ గారికి కూడా ఎలాగో ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే హీరో. సో అనిల్ రావిపూడి గారితో చిరంజీవి సినిమా అని అన్నట్టుగా ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మొన్న బ్రహ్మానందం ఆడియో ఫంక్షన్ లో కూడా ఇదే టాక్ వినిపించింది. ఎందుకంటే అనిల్ రావిపూడి కూడా స్టేజ్ మీద ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, చిరంజీవి గారు కూడా ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి గొప్పతనం ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కడ తగ్గకుండా, కామెడీ ఎక్కడ టచ్ మిస్ అవ్వకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతూ ఓ సుప్రభ ఏం తీసాడ్రా అని కూడా ఉండదు. సింపుల్ గా మన పక్కింట్లోనే ఎదురింటి వాడిలాగా తీసేసుకొని బ్లాక్ బస్టర్ కూడా. ప్రొడ్యూసర్కి ఏం కావాలి ఇవాళ? ప్రొడ్యూసర్కి ఏం కావాలి? ఉన్న బడ్జెట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తూ ఎక్కువ కాస్ట్ కటింగ్ ఎక్కువకి వెళ్ళిపోకుండా ఆ లిమిట్ లో తీయగలగాలి, చూడాలి. F2 F3 లాంటి సినిమాలు సుమారుగా ఒక 20-30 మంది సీనియర్ ఆర్టిస్టులు మెయింటైన్ చేస్తూ తీశాడు. వాళ్ళని పైగా F2 సీనియర్ స్టార్ వెంకటేష్ గారు, తర్వాత నెక్స్ట్ సూపర్ స్టార్ వరుణ్ తేజ్, వీళ్ళతో మెయింటైన్ చేశాడు. తర్వాత భగవంత్ కేసరి బాలయ్య గారితో చేశాడు, మహేష్ బాబు సరిలేరు మీకెవరు, అది కూడా ట్రైన్ ఎపిసోడ్ ఎక్స్ట్రా సూపర్. సో ఇప్పుడు సంక్రాంతికి వచ్చేసరికి ఒకవైపు గేమ్ చేంజర్, ఒకవైపు డాకు మహారాజు ఉన్నప్పటికీ వాటికి మించి హిట్ అయిపోయారు కలెక్షన్స్ పరంగా. వాటి మీద దీని మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ అవుద్ది, వెంకటేష్ గారు అంటే బాగుంటుందని అనుకున్నారు తప్ప ఈ స్థాయిలో ఆ రెండింటిని వెనక్కి తోసేసి మరి బ్లాక్ బాస్టర్ అయిపోద్ది అనుకోలేదు. అండ్ మోర్ ఓవర్ అనిల్ రావిపూడి గారిలో అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్ నచ్చే దర్శకుడు ఆయన. ఆ ఖర్చు తక్కువలో తీస్తాడు. నెక్స్ట్ దాన్ని ఏమంటారు, భుజానికి ఎత్తుకుంటాడు, దాన్ని పబ్లిసిటీ అంతా భుజానికి ఎత్తుకుంటాడు. సినిమా రిలీజ్ అయినా కూడా దాని విషయం ఎలా చేసుకుంటాడు, అన్ని చేసుకుంటున్నాడు కదా. తర్వాత మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంట ఆల్మోస్ట్ ఆల్ 2.5 hours సినిమా. అది 2.5 hours సినిమాలో ఎక్స్ట్రా ఎంత అయిందంటే ఒక 6 minutes 8 minutes ఎక్స్ట్రా వేస్ట్ అయిందంట. అదే ఎడిట్లు పోయిందంట. సో అంత జనరల్ గా ఇంకొక దర్శకుడు ఉన్నారు, పేరు చెప్పను. ఆ దర్శకుడు అయితే ఒక పాటకే కనీసం ఒక 2 hours వీడియో తీస్తాడు, విజువల్స్ తీస్తాడంట. 2 hours 5 minutes వాడుకుంటాడంట. ఎంత వేస్ట్! శ్రమ, టేకింగ్, ఆ రోజు కాల్ షీట్ ఇవన్నీ వేస్ట్ కదా. ఈయనేంటి ఎక్స్ట్రా 6 to 8 minutes వీడియో అనేది ఎక్స్ట్రా తీసాడంట. అంటే ఎంత గ్రేట్ కదా. ఎగ్జాక్ట్ గా 2.5 hours కి కుదించేసి మాక్సిమం ఒక 2-3 minutes అటు ఇటు అవుతుంది, తప్పే ఉంది. అంతగా చేస్తే ప్రొడ్యూసర్కి ఏం కావాలి? ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ.
బాహుబలి అనే ఉందనుకోండి, 1000 కోట్లతో తీశారు, ఉమ్, వచ్చింది 1200 కోట్లు, 1200 కోట్లు 200 కోట్లేగా లాభం. మళ్ళీ పైగా శ్రమ, శ్రమ ఎంత ఇంట్రెస్ట్, ఇన్ని 4 మెంటల్ years టెన్షన్. డ్యూరేషన్. 4 మరి 4 ఇయర్స్, ఇది సింపుల్ గా 3-4 నెలలు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే చిరంజీవి మూవీ అనగానే ఒకప్పుడు కొరటాల శివ సక్సెస్ ఉండి కూడా ఒక మూవీ చేస్తే ఫ్లాప్ అయింది. ఓహో, సో ఇప్పుడు రణీప్ రావు ఆశ్చర్యం. స్టోరీ అంటున్నారు. చిరంజీవి డామినేషన్ ఏమైనా ఉంటుందా, ప్రభావం ఉంటుందా? ఎందుకంటే సూపర్ స్టార్ కదా, సో ఏమైనా కాదు ప్రభావం కదా, ఉంటుంది? అంటే మేబీ మీరు అన్ని దాంట్లో ఆల్రెడీ రూమర్స్ చూస్తే ఉంటుండొచ్చు, కానీ సూపర్ స్టార్స్ లో ఎక్స్ట్రాడినరీ కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో Hmm. నేను బాగా అబ్జర్వ్ చేసింది అమితాబ్ బచ్చన్ అని చెప్తారు చాలా మంది, అంటే నిపుణులు మా సీనియర్స్ కూడా అనేవారు, Hmm. ఇండియన్ స్క్రీన్ మీద ది బెస్ట్ కామెడీ టైమింగ్ పంచున్న సూపర్ స్టార్స్ Um, 2-3 అంట. ఒకటి అమితాబ్ బచ్చన్, 2 చిరంజీవి, 3 రజనీకాంత్ అంట. ఎవరైతే ఎక్స్ట్రాడినరీగా కామెడీ పంచ్ చేస్తారో వాళ్ళే సూపర్ స్టార్స్ అవుతారట. చిరంజీవి గారు టైమింగ్ చూడండి కామెడీది. సూపర్. ఈవెన్ బ్రహ్మానందం గారు కూడా నేను కోటి ఇలాగని ఇలా ఆ. వేస్తాను, ఇవన్నీ నేను ఆ. చిరంజీవి గారిని చూసి కాపీ అవును కొట్టినవేనండి. సార్, అవును నేను సార్. మొదటి కెరియర్ మొదట్లో పైగా మళ్ళీ ఏదైనా చెప్తే చా మా తెలియదు అని అంటాడు. ఇది ఇలాంటివి కూడా నేను చిరంజీవి గారి నుంచి నేర్చుకున్న పంచులే ఉమ్, అన్నట్టుగా చెప్పారు. మాకు ఒక సార్ ఉండేవాడు, ఆయన అవుట్పుట్ ఎడిటర్. ఆయన అయితే అసలు టైమింగ్ లో అమితాబ్ ని చిరంజీవిని కొట్టేవాళ్ళే లేరండి. కాకపోతే వాళ్ళు వాళ్ళు కష్టపడే తత్వం బట్టో వాళ్ళ స్టార్ బట్టో వాళ్ళకి ఇమేజ్ అట్లా వెళ్ళిపోయింది, కానీ లేకపోతే సూపర్ స్టార్ వాళ్ళంత కామెడీ ఎవరు బాగా. సో ఆ కామెడీ అనిల్ రావిపూడి గాని ఉమ్, ఆల్రెడీ పట్టాడు ఆయన, ఇంకొంచెం ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఎలివేట్ చేయగలిగితే ఉమ్. ఇంకా మరి అనిల్ రావిపూడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ అంటే బాస్టర్. చాలా మంది ఏమంటున్నారంటే చిరంజీవి స్టోరీలో ఎక్కువ చేయి పెడతారు డైరెక్ట్ అని. ఎందుకంటే రీసెంట్ గా దేవర సక్సెస్ తర్వాత కొరటాల శివ ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుందని ఒక కామెంట్ చేశారు. అది అందరూ చిరంజీవి ఇలా చేయటం వల్లనే అని ఒక రూమర్ నడుస్తుంది. ఇప్పుడు దేవరలో కూడా ఏముందండి, పెద్దగా ఏమడింది చెప్పండి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎన్టీఆర్ గారు పెర్ఫార్మెన్స్ తప్ప అంటే ఉన్న స్టోరీని కొంచెం మార్చి చెప్పాడు అంతే కదా. మళ్ళీ అలా అనుకుంటే జనతా గ్యారేజ్, శ్రీమంతుడు లాంటి సినిమా అయితే కాదు అది, అవును, ఓపెన్ గా చెప్తున్నా. అంటే నా అభిప్రాయం, అందరినీ తప్పట్టే ఉద్దేశం కాదు. అలాంటి సందర్భాల్లో ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్కటి కనెక్ట్ అవ్వదు, అది చెప్పలేం. కొన్నిసార్లు ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, సినిమా అయితే బానే ఉంది, సార్ నాకు బాగా నచ్చింది సార్. బానే ఉంది, ఎందుకు ఆడలేదంటే ఏం చెప్తాం కదా. అలాగే మరి కొన్ని చెప్పలేము అవి. కాబట్టి అనిల్ రావిపూడి అయితే ఏంటంటే చిరంజీవి గారు మీరు అన్నట్టు భగవంత్ కేసరి అనగానే ఏమన్నారు, కరెక్ట్ గా బాలయ్య బాబు ఏజ్ తగ్గ సినిమా సార్, క్యారెక్టర్ ఆయన పర్సనాలిటీ తగ్గ సినిమా సార్ అన్నట్టుగా అన్నారు. సో అట్లాగా చిరంజీవి గారిని కూడా చూపించగలిగితే, ఇప్పుడు చిరంజీవి గారి కామెడీ అంటే చంటబ్బాయి సినిమా చూడండి, జంధ్యాల గారిది, నిజంగా ఒకవేళ అది కానీ సూపర్ హిట్ అయింటే చిరంజీవి గారి కెరీర్ ఇంకోలా ఉండేదేమో. అంటే ఆయన కామెడీ టైమింగ్ గురించి చెప్తున్నా. ఇప్పుడు తాగుబోతు యాక్షన్ చేయాలంటే చిరంజీవి గారి తర్వాత, జై చిరంజీవి వాడు కొన్ని సినిమాల్లో తాగితే బూతులు వచ్చేస్తాయంటే ఆయన టాప్. లుంగి కట్టిన ఘరానా 3 సినిమా అంటే మరి తెలుగులో ఆయన కెరీర్ లోని బిగ్గ ఒక మైల్ రాయి. అలాగా అనిల్ రావిపూడి గారు కొంచెం ఆ జంధ్యాల గారిది, ఇటు ఈవీవి గారిది పట్టుకుంటాడు ఆయన. అది పట్టుకుని ఇప్పుడున్న ట్రెండ్ కి ఏది కావాలి అని చూపించగలిగితే, చిరంజీవి గారి ఏజ్ కి, నేమ్ కి, ఫేమ్ కి సరితూగేలాగా వెళ్ళాడంటే నెక్స్ట్ ఆయన 8 సినిమాలు కాదు, 8 సినిమాలు ఒక ఎత్తు, ఈ ఒక 9వ సినిమా ఒక ఎత్తు అవుతుంది. సార్ మీరు భగవంత్ కేసరి అంటే ఒకటి గుర్తొచ్చింది సార్. ఇదే సినిమా తమిళ్లో రీమేక్ చేయమని అనిల్ రావిపూడి గారికి ఒక ఆఫర్ వచ్చి నేను చేయనని చెప్పారు సార్. ఎందుకు సార్? అంటే నేటివిటీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని నేటివిటీలు మనకి సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవ్వు. ఇప్పుడు చాలా వరకు ఎలాగంటే ఠాగూర్ సినిమా ఉంది చిరంజీవి గారిది, అక్కడ తమిళ్లో సూపర్ హిట్. అది తమిళ్లో భారతీయుడు ఫ్లాప్, మీకు తెలుసా విషయం? తెలుగులో సూపర్ హిట్ కమల్ హాసన్ గారు. భారతీయుడు అక్కడ ఫ్లాప్ అంట. తర్వాత మురుగుదాస్ గారు వచ్చిన రమణ, అదే ఠాగూర్ గారు రీమేక్ చేశారు, విజయకాంత్ గారి, అది అక్కడ బ్లాక్ బాస్టర్. అక్కడ క్లైమాక్స్ లో రమణ గారికి ఉరిశిక్ష విధిస్తుంది కోర్టు. బట్ తెలుగులోకి వచ్చేసరికి చిరంజీవి గారు చేస్తే ఉరిశిక్ష విధిస్తే ఎవరైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దాని మీద వివి వినాయక్ గారు చాలా మంది రిటైర్డ్ జడ్జిల్ని, సీనియర్ జడ్జిని కలిసి నిర్ణయం తీసుకొని, సార్ ఎన్ని నేరాలు చేయించేవాడికి క్షమాభిక్ష ఉంటుందా, దీనికి ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు అంటే అప్పుడే అదే కదా ఠాగూర్ లో కూడా క్లైమాక్స్ లో జడ్జి చెప్తాడు ఒక మాట, ఒక పోలం దేవి అని ఏవో 2-3 పేర్లు చెప్పి వాళ్ళలాగే ఈయనకు కూడా కొన్నాళ్ళు జైలు శిక్షతో పాటు ఇట్లా చేయాలని కోరుకుంటున్నాం, అంతేగాని ఉరిశిక్ష అయితే విధించింది కోర్టు.
అలా మార్చారు కాబట్టే ఠాగూర్ సూపర్ సూపర్ హిట్ అయింది.